హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. అందరూ అయితే ఎలా ఉన్నారండి? నేనైతే చూసారా చాలా హ్యాపీగా చాలా బాగున్నాను అనమాట. సో మనకి దసరా వచ్చేస్తోంది కాబట్టి సరికొత్త కలెక్షన్స్ వచ్చేసాయి. దాంట్లో భాగంగా ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ చాలా న్యూ ట్రెండీ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. సో మరి మీరు కూడా మీ షాప్స్లోకి అండ్ అలానే ఇంట్లో బిజినెస్ పెట్టుకునే వాళ్ళు కూడా సరికొత్తగా తీసుకోవాలి అని అనుకుంటే కనుక మా వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ మీరు కూడా నేను కట్టుకుని ఇలాంటి అందమైన శారీస్ తీసుకుని కట్టుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ శారీ గురించి తెలుసుకోవాలంటే మా ప్రీవియస్ వీడియోస్ అయితే డెఫినెట్గా చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చేస్తాయి. మరి సరికొత్త దసరా కలెక్షన్ వీడియోలోకి అయితే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? సో చూసారా, మన ఫస్ట్ నవరాత్రి స్పెషల్ కలెక్షన్లో ఫస్ట్ కలెక్షన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. సో చూడండి, బెనారస్ ఇమిటేషన్ పట్టులోకి వచ్చేస్తుంది అనమాట ఇది. సో బెనారస్ ఇమిటేషన్ పట్టు చూడండి ఎంత బాగుందో శారీ. బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ అండి శారీ మొత్తం కూడా. దానిపైన మనకి ఏంటంటే సిల్వర్ జరీ వచ్చేసింది అనమాట. సో బ్లూ కలర్ విత్ సిల్వర్ చాలా బాగుంది కదా కాంబినేషన్. శారీ అంతా మనకి చక్కగా లైన్స్ ఇచ్చేసాడు, ఇంకే హెవీ డిజైన్ ఇవ్వలేదు. శారీ మొత్తం అలానే వచ్చింది. బట్ బోర్డర్ మాత్రం చూడండి, స్టార్టింగ్లో చక్కగా చిన్నగా ఉండే కంచి బోర్డర్ ఇచ్చాడు, స్మాల్ బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది. బట్ బాటంలో మాత్రం మనకి చూడండి చాలా బిగ్ బోర్డర్ వచ్చేసింది స్క్వేర్స్ డిజైన్లో. అదంతా కూడా మనకి సిల్వర్ జరీయే వచ్చింది అనమాట. లుక్ అయితే చాలా బ్రైట్గా ఉంది కదా. సో అండ్ ఒకసారి ఇప్పుడైతే మనం పళ్ళు చూద్దాం. వెరీ షార్ట్ పళ్ళు అండి, లైన్స్ పళ్ళు వచ్చింది, చాలా బాగుంది కదా. లైన్స్ పళ్ళు సింపుల్గా ఇచ్చేసాడు. సో మరి ఇంత అందమైన ఇమిటేషన్ పట్టులో బ్లౌజ్ ఎలా ఇచ్చాడు ఒకసారి నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత కలర్స్ కూడా చూద్దాము. సో చూడండి, ఇట్లా మనకైతే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి ఏంటంటే ఇట్లా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇట్లానే సేమ్ మనకి బోర్డర్ ఇచ్చేసాడు. దీంట్లో ఇంకేంటంటే నో కాంట్రాస్ట్ అండి, జస్ట్ శారీ ఎలా ఉందో బ్లౌజ్ ఎలా ఉంది, బోర్డర్ కూడా అంతే వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడైతే మనం కలర్స్ చూద్దామా? సో వావ్, కలర్స్ ఎంత బాగున్నాయో చూసారా. గ్రీన్ కలర్ పైన మనకి సేమ్ డిజైన్ వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ కలర్ చూడండి, పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ పైన మనకి సేమ్ అదే డిజైన్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కలర్ చూడండి, ఎల్లో కలర్ చూస్తున్నాము, లెమన్ ఎల్లో కలర్ చూస్తున్నాము. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని బ్రైట్ కలర్సే వచ్చాయి మనకి. నెక్స్ట్ కలర్ చూడండి, పర్పుల్ కలర్ ఒకటైతే చూస్తున్నాము. సో చాలా అందంగా కనిపించే ఈ అందమైన సెట్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు తెలుసు కదండి ఏం చేయాలో. ఇమీడియట్గా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని ఆర్డర్ని ప్లేస్ చేయండి. మరి డైరెక్ట్గా షాప్ వచ్చి తీసుకోవాలనుకుంటున్నారా, ఇంకా ప్యాటర్న్స్ చూడాలనుకుంటున్నారా, ఇంకెందుకు లేటు, కింద అడ్రస్ ఇచ్చేసాం, చూసి వచ్చేసేయండి. మరి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇమిటేషన్ పట్టు ఫ్యాబ్రిక్ చూస్తున్నాం అనమాట. సో ఇక పైన అన్ని కూడా ఇమిటేషన్ పట్టు చూపిస్తానండి, చాలా బాగున్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే వీడియోలో ఫస్ట్ మనం నెక్స్ట్ కలెక్షన్లోకి ఎంట్రీ ఇచ్చేసాము. ఇమిటేషన్ పట్టులో లైట్ గ్రీన్ కలర్ శారీ పైన మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది. చూసారా, కనిపిస్తున్న శారీ అంతా కూడా మనకి లైట్ కలర్ గ్రీన్ పైన డిజిటల్ ప్రింటే వచ్చేస్తుంది. అండ్ గ్రీన్ కలర్ బోర్డర్, వెరీ షార్ట్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. అది కూడా మనకి సిల్వర్లో కంచి బోర్డర్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఓకేనా, సిల్వర్ జరీ ఇదంతా కూడా వెరీ షార్ట్ బోర్డర్ వచ్చింది. అండ్ ఎండింగ్లో మనకి ఏంటంటే సిల్వర్ కలర్లో ఉండే జరీలోనే బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. చూడండి, బిగ్ బోర్డర్ వచ్చింది అండ్ అలానే ఫ్లవర్స్ కూడా ఇచ్చేసాడు అనమాట అదే జరీలో, చాలా అందంగా కనిపిస్తోంది. సో ఇప్పుడైతే మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా చూడండి డిజైనర్ పళ్ళు, చక్కగా సపరేట్గా ఇట్లా డిజైన్స్ బొటీస్ ఇచ్చేసాడు. అండ్ ఇది కూడా మనకి డిజిటల్ ప్రింటే వచ్చేసింది అనమాట. దీంట్లో మరి మనం బ్లౌజ్ చూడాలి కదా, బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో చూద్దామండి ఒకసారి. ఇదంతా కూడా ఇమిటేషన్ పట్టులో మనకి బ్లౌజ్ ఇట్లా సింపుల్గా డిజైన్ చేశాడు చూడండి. సేమ్ ప్లెయిన్ గ్రీన్ కలర్ పైన, అంటే కొంచెం థిక్ గ్రీన్ వచ్చింది, ఇది ప్యారెట్ గ్రీన్ షేడ్ వచ్చింది. దీంట్లోనే బ్లౌజ్ కూడా నార్మల్ గ్రీన్ ఇచ్చేసాడు. గ్రీన్లో ఇన్ని షేడ్స్ ఉంటాయి మనకు తెలిసిన విషయమే కదా. సో దాంట్లోనే బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ ఇచ్చేసాడు, హ్యాండ్స్ కోసం చక్కగా ఇట్లా హ్యాండ్స్కి వేయించుకోవడానికి. దీంట్లో కలర్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో కలర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆరెంజ్ కలర్ పైన ఏంటంటే మనకి చక్కగా డిజైన్ వచ్చేసింది, ప్రింటెడ్ డిజైన్ అనమాట. సో ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్లోనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ పైన మనకి ఏంటంటే పింక్ డిజైన్ అయితే వచ్చేసింది బోర్డర్. సో నెక్స్ట్ కలర్ గ్రీన్, మనం చూసిన గ్రీన్ కాకుండా థిక్ గ్రీన్ షేడ్ అనమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఏంటంటే ఆరెంజ్లోనే థిక్ ఆరెంజ్ కలర్ చూస్తున్నామండి, చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ చూస్తున్నాము, వెరీ బ్రైట్ కలర్ అనమాట ఇది. సో దీంట్లోనే ఇవన్నీ మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది, సేమ్ ప్రింట్ ఉంది, సేమ్ బార్డర్ ఉంది, కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకేనా, సో మరి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామా? సో అదే ఇమిటేషన్ పట్టులో ఇప్పుడైతే నేను నెక్స్ట్ బ్రైట్ కలర్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాను. చాలా అందంగా, చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా మనకి. చూడండి చక్కగా పీకాక్ గ్రీన్ కలర్, వెరీ క్లాసీ కలర్ అనమాట. దీంట్లో మనకి చిన్న డాట్స్ వచ్చేస్తాయి, శారీ అంతా కూడా చిన్న డాట్స్, అంటే బుటీస్ తోటి
ఇది మనకి జెరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. సో చూడండి మనకి బోర్డర్ కూడా అంతే అనమాట, సింపుల్గా ఉండే ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చేసింది ఎండింగ్లో, బోర్డర్ ఎండింగ్లో మాత్రం చూసుకున్నట్లయితే కనుక. సో బోర్డర్ అంతా మనకి కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చేసాడు, చూసారా డిజైనర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాడు. ఎండింగ్లో చూసుకుంటే మనకి కనుక బాటమ్ బోర్డర్ చూడండి ఒకసారి, బిగ్ బోర్డర్ వచ్చేసింది. వావ్, చాలా చాలా బాగుంది కదా. బిగ్ బోర్డర్ 10 ఇంచెస్ వరకు ఉందండి ఆల్మోస్ట్. చాలా అందంగా ఉంది శారీకి. కాంట్రాస్ట్ బాగా సెట్ అయింది చూసారా, పింక్ కలర్ వచ్చేసింది మనకి. పళ్ళు ఏంటంటే పింక్ కలర్ వచ్చింది. ఈ కాంట్రాస్ట్ మంచిగా సెట్ అయింది కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. డిజైనర్ జెరీ ఇచ్చేసాడు అనమాట పళ్ళు కూడా. సో ఇప్పుడైతే బ్లౌజ్ చూస్తున్నాం చూసారా, బ్లౌజ్ అంతా కూడా మనకి పళ్ళు ఎలా అయితే ఇచ్చాడో, సో మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. సేమ్ అలానే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చేసాడండి. సేమ్ డిజైన్, ఇది కూడా జెరీ డిజైన్ వచ్చేసింది. బోర్డర్ కూడా ఇచ్చేసాడు బ్లౌజ్ కి, చూసారా సేమ్ శారీలో లానే వచ్చింది. దీంట్లో మరి కలర్స్ ఎలా ఉంటాయి, కాంట్రాస్ట్ ఎలా ఉంటాయి మనం తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఓల్ సెట్ తీసుకోవాలి కాబట్టి మనం. ఒక్కసారి అయితే బ్రైటెస్ట్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను. కలర్స్ షేడ్స్ కూడా 2 షేడ్స్ వస్తుంది చూడండి, కెమెరాలో మీకు కనిపిస్తోందా. సో చూడండి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో, అదే సేమ్ 10 ఇంచెస్ ఆల్మోస్ట్ బోర్డర్ వచ్చేస్తుంది. అండ్ ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో, పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది శారీ మొత్తం కూడా మనకి. సో చాలా అందంగా కనిపిస్తోంది. సో నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ చూస్తున్నాము, రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ చూస్తున్నాము. సో షేడ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి, కెమెరాలో భలే కనిపిస్తున్నాయి కదా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ చూస్తున్నామండి. బోర్డర్ కూడా సేమ్ థిక్ కలర్ మెరూన్ కలర్ వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ బార్డర్ కూడా పింక్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీస్ అన్నీ కూడా బొటీస్తో పాటు చక్కగా కనిపిస్తున్నాయి కదా. సో మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారా? ఇది మనకి లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టులో భాగంగా అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లోనే ఇంకా చాలా ఉన్నాయండి లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టు, అవన్నీ కూడా చూసేద్దాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాము, లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టు అండి. ఎంత అందంగా ఉందో చూసారా, శారీ అంతా కూడా మనకి ప్యూర్ పర్పుల్ కలర్ శారీ చూస్తున్నాం. ప్యూర్ పర్పుల్ కలర్లో మనకి సింపుల్గా డిజైనర్ జెరీ వచ్చేసింది అనమాట. లైన్స్ లైన్స్ మోడల్లో డిజైనర్ జెరీ వచ్చింది. బోర్డర్ చూడండి, బోర్డర్ అంతా కూడా వెరీ షార్ట్ బోర్డర్, స్టార్టింగ్లో వెరీ షార్ట్ బోర్డర్ ఇచ్చేసాడు కడ్డీ బోర్డర్. బోటంలో మాత్రం మనకి ఏంటంటే కంచి బోర్డర్, బిగ్ బోర్డర్ అయితే ఇచ్చాడు, చూస్తున్నారు కదా వెరీ బిగ్ బోర్డర్ ఇచ్చేసాడు. సో పళ్ళులో కాంట్రాస్ట్ వచ్చేసింది చూడండి, గ్రీన్ కలర్ వచ్చింది. చాలా రేర్ కలర్, కాంట్రాస్ట్ కలర్ అనమాట. గ్రీన్ విత్ మనకి ఏంటంటే పర్పుల్ కలర్ రేర్గా చూస్తూ ఉంటాం ఈ కలర్ కాంబినేషన్, ఎందుకంటే రెండు థిక్ కలర్సే కాబట్టి. కానీ అది కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా. జెరీ వచ్చేసింది, సో గోల్డ్ జెరీ అయితే ఇచ్చేసాడు దీనిపైన. సో దీంట్లో ఇప్పుడైతే మనం బ్లౌజ్ చూద్దాము. సో చూడండి పళ్ళు కలరే మనకి బ్లౌజ్ వచ్చేసింది అనమాట. అంటే సేమ్ కాంట్రాస్ట్ కలరే గ్రీన్ కలర్లో బ్లౌజ్. కడ్డీ బోర్డర్ చక్కగా డిజైనర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసాడు, 10 ఇంచెస్లో ఇచ్చాడు కడ్డీ బోర్డరు. సో హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కోసం. దీంట్లో మరి కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. ఇమిటేషన్ లైట్ వెయిట్ పట్టులో కలర్స్ చూపిస్తాను నేను ఇప్పుడు దీంట్లోనే. అండ్ చాలా బ్రైట్గా ఉన్నాయండి కలర్స్, చూసేద్దాం. సో కలర్స్ చూడండి, బోర్డర్స్ అయితే చాలా పెద్దగా 10 ఇంచెస్ వచ్చేసాయి. బట్ కలర్స్ వచ్చేసి ఇలా పీకాక్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట, చూసారా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్. చూడండి మెరూన్ కలర్ పైన మనకి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అయితే బోర్డర్ వచ్చేసింది. సో నెక్స్ట్ కలర్ చూడండి నావీ బ్లూ కలర్. నావీ బ్లూ కలర్ పైన మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ పట్టులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి, డిజైన్స్ అండ్ జెరీ అన్నీ కామన్ అండి. కలర్ కాంబినేషన్ చూసారా గ్రీన్ కలర్. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. సో మీరు కూడా నచ్చింది తీసుకోవాలి అని అనుకుంటే లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టు వెరీ లో కాస్ట్, 1000 బిలోనే ఉన్నాయి. రేట్లకు తగ్గట్టు డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. సో నచ్చింది తీసుకోవాలి అనుకుంటే, మీ షాప్లో ఎక్కువ సేల్ అయిపోవాలి అలాంటివి తీసుకోవాలనుకుంటే ఇలాంటివి టైప్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు చూస్తున్నట్లయితే ఇప్పుడే ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి. అతి తక్కువ ప్రైస్కి మళ్ళీ దొరకవు. నేను చాలామందిని చూస్తున్నాను, ప్రైస్ చెప్పండి అని కామెంట్స్లో పెడుతున్నారండి. మనకి హోల్సేలర్స్ చాలామంది ఉంటారు. సో ఒక్కొక్కరు ప్రైస్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. మీకు డైరెక్ట్గా ప్రైస్ కావాలంటే కాల్ చేసి తెలుసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, సరేనా. సో దయచేసి ప్రైస్ చెప్పండి అని మాత్రం అడగొద్దు. సో కాల్ చేసి తెలుసుకోండి కామెంట్స్లో కాకుండా, రైట్. సో మరి ఇది ఈరోజు వీడియో. మళ్ళీ సరికొత్త కలెక్షన్ నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. నమస్తే.